నమస్కారాలు తెలియజేసుకుంటూ 2026లో జరిగినటువంటి మహానాడు రాష్ట్రమంతా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగినటువంటి పరిస్థితి 27, 28 తేదీల్లో మనందరం కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పి నిన్న జరిగినటువంటి మహానాడు మనకందరికీ కూడా తెలియజెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పిలిపిస్తే ఏ పార్టీలోనూ కూడా చరిత్రలో లేనటువంటి విధంగా మహానాడు 1875 క్లస్టర్లలో గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు విజయవంతం చేసినటువంటి పరిస్థితి. 27వ తేదీన చూస్తే 8 లక్షల నుంచి 9 లక్షల మంది మహానాడులో ఈ యొక్క క్లస్టర్ వైజ్లో పాల్గొనేటువంటి పరిస్థితి. రెండవ రోజు రెట్టించినటువంటి ఉత్సాహంతో 12 నుంచి 15 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు ఈ యొక్క మహానాడులో పాల్గొనేటువంటి పరిస్థితి. అది కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా లక్షలాది మందితో మహానాడు జరపచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా మహానాడు అంటే మాకు 2 రోజులు ప్రతినిధుల మీటింగు 20,000 నుంచి 30,000 వరకు ఆహ్వానితులతో మేము మీటింగ్ కండక్ట్ చేసుకునే వాళ్ళం. థర్డ్ డే బహిరంగ సభ పెట్టుకునే వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలతో. కానీ మొట్టమొదటిసారిగా 20,000, 30,000తో ప్రతినిధులతో జరిగేటువంటి మహానాడు ఇవాళ 8 లక్షల నుంచి 15 లక్షల మంది ఆహ్వానితులతో జరిగింది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. అది ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే మాత్రమే సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు, కుతంత్రాలు మనం చూసాం. ఆ రోజు అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పరదాల మాటన తిరిగి వాళ్ళు పనిచేస్తే ఈరోజు సంక్షేమాన్ని సైతం ఆ యొక్క లబ్ధిదారుల గడప దగ్గరికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి సైతం పాల్గొనిస్తూ ఉన్నాం. చాలా డిఫరెన్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. మీరు ఒక్కసారి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటి నుండి బయటికి రావాలంటే పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున ఎక్కడికక్కడ పచ్చని చెట్లను నరుక్కుంటూ 144 సెక్షన్, 30 యాక్టు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, వీటి మధ్య నాటి ముఖ్యమంత్రి పర్యటన జరిగేది. కానీ నేటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక పేదవాని ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ దగ్గరే ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గడప దగ్గరే అందిస్తూ, అంటే ఎంత వ్యత్యాసం ఉందో. అంటే నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, చెప్పారు నిన్న సీఎం అంటే కామన్ మ్యాన్ అని చంద్రబాబు నాయుడు గారిని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రజలకి దగ్గరగా ఇవాళ సంక్షేమాన్ని ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటమి ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రాన్ని ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 20-22 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పెరుగుతున్నటువంటి జనాదరణ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చూసి ఓరవలేనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు అధికారం కోసం నానా గడ్డి కూడా కరుస్తున్నటువంటి పరిస్థితి. అడుగడుగునా కూడా అడ్డు తగులుతూ రాక్షసత్వాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఈవేళ అభివృద్ధి, సంక్షేమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి గొడ్డలి పార్టీ మాత్రం ఈరోజు రక్తాన్ని నమ్ముకుని రప్ప రప్ప అంటూ ఈ తలలు పొట్టేళ్ళను నరికినట్టుగా నరికేస్తామని అంటూ వాళ్ళు ఏ రకంగా అధినాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు మాట్లాడుతున్నారు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే చెప్పడం జరిగింది, వేట కొడవల దగ్గర నుంచి
కత్తి వరకు, ఆ కత్తి కాస్త ఈరోజు గొడ్డల వరకు ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ రూపాంతరం చెందినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకు